ఈరోజు మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో కెరీర్ ఎలా చూస్ చేసుకోవచ్చు. ఆ టాపిక్ ఏంటంటే డెవాప్స్. డెవాప్స్ అనేది వెరీ రీసెంట్గా మనకి ట్రెండింగ్ కాన్సెప్ట్ అయింది. హ్యూజ్ జాబ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసింది. అండ్ శాలరీస్ కూడా అదేవిధంగా మనం మంచి శాలరీస్ ప్యాకేజెస్లో ఒక కంప్లీట్ ఆర్గనైజేషన్, సాఫ్ట్వేర్ కంపెనీ కానీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఏదైనా సరే, ఇటు డెవలప్మెంట్ టీము, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో లైక్ డిజైనర్స్ ఉంటారు, కోడర్స్, టెస్టర్స్, మెయింటెనెన్స్ టీము, అండ్ లైక్ ఎక్కడైతే ఈ డెవలప్మెంట్ టీంలో ఆర్కిటెక్చర్స్ కూడా, వీళ్ళని లైక్ అడ్మినిస్ట్రేషన్ టీము, సర్వర్ అడ్మినిస్ట్రేషను, డేటా బ్యాకప్స్ అండ్ నెట్వర్కింగ్, పర్మిషన్స్, సైబర్ సెక్యూరిటీ టీము, ఈ ఐటీ ఆపరేషన్స్ ఎవరైతే చూస్తారో వీళ్ళందరినీ కొలాబరేషన్ చేసి ఫాస్ట్గా, రిలయబుల్గా, క్విక్గా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి ఈ డెవప్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దీనివల్ల ఒక మంచి రిజల్ట్ రావడం వల్ల ఈ జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఈ టూల్ అందరూ కూడా అప్లై చేయటం కానీ బాగా లైక్ ప్రాచుర్యం పొందేసింది. సో దీనివల్ల జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ రావటం, అండ్ డెవాప్స్ ఇంజనీర్కి కానీ, డెవాప్స్ ఆర్కిటెక్ట్కి కానీ, డెవాప్స్ డెవలపర్కి కానీ చాలా శాలరీస్, హ్యూజ్ శాలరీస్ పే చేయటం మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. కోడింగ్ అనేది చాలా అవసరం ఉంటుందా అంటే జస్ట్ బేసిక్ అవగాహన ఉంటే సరిపోతుందండి డెవాప్స్ కాన్సెప్ట్లో కనుక మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే. సో డిఈవి, ఓపీఎస్ కలిపి మనకి డెవాప్స్ అంటం జరుగుతుంది. కాబట్టి డెవలప్మెంట్ ఆపరేషన్స్. సో వెరీ క్లీన్గా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ డెవలప్మెంట్ ఆపరేషన్స్ అనే టూల్ని గనక మీరు జాబ్ కెరీర్గా చూస్ చేసుకుంటే, ఒక సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ కానీ లైనక్స్ కానీ, ఆ వేలో ఏ టూల్స్ నేర్చుకోవాలి, ఒక కంప్లీట్ ప్రాజెక్ట్లో ఒక డెవాప్స్ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్గా కాన్ఫిగర్ చేయడానికి ఏ విధమైన టూల్స్ నేర్చుకోవాలి ఏంటనేది మీరు స్టార్టింగ్ టు ఎండ్ వరకు క్లీన్గా టెక్నాలజీ అండర్స్టాండ్ అయ్యి, మీ ప్యాషన్ అండ్ మీ ఫోకస్ పెట్టి 1 by 1 ఈ టూల్స్ నేర్చుకోవడం ద్వారా సక్సెస్ఫుల్గా డెవాప్స్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్గా మీరు ఈజీగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వగలరు. ఇదే కెరీర్గా చూస్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ లెర్నింగ్ వాట్ ఈస్ డెవాప్స్ నుంచి స్టార్ట్ చేసి, ఏ టూల్స్తో ఏ వే అంటే విండోస్ ప్లాట్ఫామ్ ఉంది, మనకి లైనక్స్ ప్లాట్ఫామ్ ఉంది, అదేవిధంగా క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కూడా డెవాప్స్ నుంచి అటాచ్మెంట్, డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ అంటారు దాన్ని. అజూర్ కానీ ఆర్ డెవాప్స్ కానీ, లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ, ఏదైనా సరే సర్వర్ని ఇంటిగ్రేట్ చేసుకోవటం, హౌ టు కమ్యూనికేట్, లైక్ కంప్లీట్ లైఫ్ సైకిల్, ఒక అజైల్ మెథడాలజీ అనేది అప్లై చేయడం చాలా ఎక్కువగా జరుగుతుంది ఈరోజు. సో ఆ వేలో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్స్ మేజర్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. చేస్తూ ఆటోమేషన్ స్కిల్ని, మీరు చేసే పనిని ఆటోమేటెడ్గా దానంతటది మీ యొక్క ప్రమేయం లేకుండా షెడ్యూల్ చేస్తే ఆ టైంకి అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది ఎవ్రీ స్టెప్లో మీరు కాన్సన్ట్రేట్ చేస్తే డెవాప్స్లో మీరు సక్సెస్ఫుల్ ఇంజనీర్ అవ్వగలరు. ట్రై చేయాలనుకుంటే ఈరోజే ప్రయత్నించండి. థ్యాంక్ యూ.